భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ తప్పకుండా ఈ చిన్న కథను తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం చాలా గొప్పది. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే, వాళ్ళ దాంపత్య జీవితం అనేది అంత సుఖంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కనుక ధర్మ సందేహాలు తెలుగు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ ఛానల్లో ధర్మ సందేహాలకు సంబంధించిన చాలా సందేహములు తీర్చడం జరిగింది. పూర్వకాలంలో ఒక మార్తాండ అనే రాజు ఉండేవాడు. ఆయనకు సుందరి అనే భార్య కలదు. రాజు చాలా మంచివాడు. తన రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేవాడు. అందుకోసం ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. అలాగే రాజు కోరుకున్నట్లే తన రాజ్యం ఎంతో సుభిక్షంగా, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండేది. రాజుకు సుందరి అంటే చాలా ఇష్టం. వారు చాలా అన్యోన్యంగా ఉండేవారు. తమ రాజ్యం పట్ల రాణి ఎంతో అంకితభావంతో ఉండేది. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వెంటనే సహాయం చేసే మంచి గుణం కలది సుందరి. సుందరికి ఒక దేవయాని అనే ఒక చెల్లికత్తి కలదు. రాణికి సంబంధించిన ప్రతిదీ దేవయాని చూసుకునేది. ఒకనాడు రాజు మరియు రాణి ఏకాంత మందిరంలో ఉండగా, చెలికత్తె రాజు యొక్క మరియు రాణి యొక్క అనుమతి లేకుండా ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తుంది. దేవయాని ఏకాంత మందిరంలోకి ప్రవేశించగానే రాజుకు బాగా కోపం వస్తుంది. తను రాణితో ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు తమకి అంతరాయం కలిగించినందుకు రాజు చెలికత్త పైన కోప్పడతాడు. అప్పుడు చెలికత్తె ఒక నిర్ణయానికి వస్తుంది. రాజు రాణి ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు తను ఏకాంత మందిరంలోకి వెళ్ళినందుకు రాజు చెలికత్తెను తక్కువ చేసి మాట్లాడాడని, ఇకపైన రాజు, రాణి ఒకే ఏకాంత మందిరంలో ఉండకుండా చేయాలని అనుకుంటుంది. అందువలన ఆ రోజు నుండి రాణి సుందరికి దేవయాని రాజు మీద చెడు అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చివరికి దేవయాని తను అనుకున్న పనిని పూర్తి చేస్తుంది. సుందరికి రాజు మీద కోపం వచ్చేటట్లు చేస్తుంది. సుందరి రాజు గారి దగ్గరికి వెళుతుంది. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు రాజు ఏమిటని అడుగుతాడు. నిన్న మన రాజ్య సభలోకి ఒక పేదవాడు వస్తే అతని గురించి ఏమీ తెలియకుండా అతనికి ఎన్నో రత్నాలు, కానుకలు ఇచ్చి పంపించారంట కదా. అలా ఇచ్చి పంపించే ముందు నాకు ఒక విషయం చెప్పాలని మీకు అనిపించలేదా అని సుందరి రాజును అడుగుతుంది. రాజుగారికి తనను ఎవరైనా ప్రశ్నిస్తే చాలా కోపం. ఎందుకంటే తను ఎప్పుడు న్యాయమే చేస్తారని రాజు అనుకుంటూ ఉంటారు. అలాగే రాజు చేసే ప్రతి పని న్యాయంగా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చిలుకత్తె మాట విన్న సుందరి రాజు మీద కోప్పడుతుంది. తన యొక్క అనుమతి లేకుండా ఖజానా నుండి ఒక పేదవాడికి దానం ఎలా చేశారు అంటూ రాజు మీద కోప్పడుతుంది. రాజుకి తనను సరిగ్గా అడగకుండా గట్టిగా ప్రశ్నించేటప్పటికీ సమాధానం చెప్పడం ఇష్టం లేక మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని రాజు ఏకాంత మందిరం నుండి వెళ్ళిపోతారు. ఆనాటి నుండి రాజు, రాణి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. రాజుగారు ఒక గదిలో, రాణి సుందరి ఒక గదిలో పడుకోవడం మొదలు పెడతారు. చెలికెత్తే దేవయాని అనుకున్న పని విజయవంతం అయిందని ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా రాజు, రాణి విడివిడిగా ఉండేసరికి రాజ్యంలో ఎన్నో ఇబ్బందులు రావడం మొదలవుతాయి. ఎందుకంటే రాజు రాజ్యపాలన రాణితో చేస్తూ ఉండేవారు. రాజు, రాణి ఇద్దరూ కలిసి ఏ పనిని చేయాలని అనుకున్నా చక్కగా వివరణతో ముందుగా అనుకొని తర్వాత ఆ పనిని చేసేవారు. రాజు రాణి మాట్లాడుకోకపోవడం వలన రాణి ఇచ్చే సలహాలు రాజుకి చేరేవి కావు. అలా రాజు యొక్క రాజ్యపాలన అనేది కొంతవరకు మందగించింది.
దానివలన రాజ్యంలో చాలా ఇబ్బందులు రావడం మొదలయ్యాయి. ఇలా జరుగుతూ ఉండగా, ఒకనాడు ఒక ముని రాజు దగ్గరికి వస్తాడు. రాజు మునికి నమస్కారం చేసి, అటుగా వచ్చిన సంగతి, దాని యొక్క వివరములను అడుగుతాడు. అప్పుడు ఆ ముని ఈ విధంగా చెబుతాడు. రాజా, మీరు ఎంతో చక్కగా రాజ్యపాలన చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని విన్నాను. మీ రాజ్యంలో ఎప్పుడూ కరువు కాటకాలు అనేవి లేకుండా ఉన్నాయని విన్నాను. అటువంటి మీ రాజ్యంలోకి ఇప్పుడు అనేక ఇబ్బందులు రావడం తెలిసి, నేను ఇటుగా వచ్చాను అని చెబుతాడు. అప్పుడు రాజుగారు ఆ మునితో ఈ విధంగా అంటారు. నాకు అదే అర్థం కావడం లేదు స్వామీ, నేను ఎంతో చక్కగా రాజ్యపాలన చేస్తాను. ఎంతో న్యాయమైన తీర్పులను ఇస్తాను. అటువంటి నా రాజ్యంలో ఇటువంటి ఇబ్బందులు రావడం ఏమిటని నేను ఆలోచిస్తున్నాను. అలాగే ఖజానా కూడా చాలా వరకు ఖాళీ అవుతుంది అని ఆ మునికి విన్నవిస్తాడు రాజు. అప్పుడు ఆ ముని ఈ విధంగా చెబుతాడు. రాజా, నేను ఒక విషయం చెబుతాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు రాజు, రాణి మీ ఇద్దరూ కలిసి రాజ్యపాలన చేసేవారు. అందువలన రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. మీరు మీ ఏకాంత మందిరంలో ఉన్నప్పుడు, రాణి గారితో ఎన్నో చర్చలు జరుపుతూ ఉండేవారు. దానికి రాణి గారు మంచి సూచనలు, ఆలోచనలు ఇచ్చేవారు. ఆ విధంగా మీరు రాజ్యపాలనను చక్కగా జరిపేవారు. ఎప్పుడైతే రాజుగారు ఒక గదిలో, రాణి గారు ఒక గదిలో పడుకుంటున్నారో, అప్పటి నుండి రాజ్యంలో కరువు మొదలైంది. మనం ఆడవారిని లక్ష్మీదేవితో పోలుస్తాము. మీరు ఆ విషయం మరిచి మీ భార్య అయిన రాణి గారిని బాధపెట్టారు. ఆమె అప్పటి నుండి తన మనసులో ఎంతో బాధపడుతూ ఉంది. ఎక్కడైతే స్త్రీ కంటతడి పెడుతుందో, అక్కడ లక్ష్మీదేవి నిలవదు. అందువలన ఆ రోజు నుండి మీ రాజ్యంలో కరువు రావడం మొదలైంది. అలా కాకుండా మీరు రాణి గారు కలిసి ఉంటే, మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. భార్యాభర్తలు మధ్య గొడవలు అనేవి ఉండకూడదు. ఏ ఇంటిలో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదో, ఆ ఇంటిలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం, ధన నష్టం, లక్ష్మీదేవి నిలవకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడ అయితే భార్య భర్తల మధ్య సఖ్యత ఉంటుందో, ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎక్కడ అయితే స్త్రీ గౌరవించబడుతుందో, అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఏ ఇంటిలో అయితే స్త్రీ కంటనీరు పెడుతుందో, ఆ ఇంటిలోని లక్ష్మీదేవి ఆగ్రహించి, ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. అందువలన మీరు రాణి గారికి మధ్య సఖ్యత ఉండాలి తప్ప, ఎటువంటి సమస్యలు ఉండకూడదు అని ముని, రాజుగారికి మరియు రాణి గారికి వివరించడం జరుగుతుంది. కనుక ప్రతి భార్య భర్తలు ఎప్పుడు దూరంగా ఉండకూడదు. భార్య ఒకచోట భర్త ఒకచోట పడుకోవడం వలన, భార్య భర్తల మధ్య సఖ్యత అనేది రాదు. అందువలన భర్త పక్కన భార్య నిద్రించవలసిన అవసరం ఉంది. అలా భర్త పక్కన భార్య నిద్రించడం వలన, వారి మధ్య సఖ్యత ఏర్పడి, ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. ఈ విధంగా ముని రాజు గారికి మరియు రాణి గారికి వివరించడం జరుగుతుంది. ఆనాటి నుండి రాజుగారు, రాణి గారిని బాధ పెట్టకుండా ఎంతో చక్కగా చూసుకుంటూ, రాజు రాణి కలిసి చక్కగా రాజ్యపాలన చేయడం ప్రారంభించారు.